పొలానికి కంచి వేసినట్టుగా నీకు ఈ డ్రెస్ ఎంత బాగుందో తెలుసా? ఏంట్రా నువ్వు నీ మాటలు? మా అన్నయ్యకి చెప్పాను, మీ నాన్నతో వచ్చి మాట్లాడతా అన్నారు. ఎవరైనా చూస్తే బాగోదు, చేతి. ఎవరి గురించో మనకెందుకే, ఒక్క ముద్దు పెట్టి వెళ్ళొచ్చు కదే. ప్లీజ్ కలా, ప్లీజ్ కలా, ప్లీజ్ కలా, ప్లీజ్ ప్లీజ్. ఒరే నాన్న శంకరా, కాస్త అలాగెళ్ళి ఒక్కలు తెచ్చిపెట్టరా. ఒక్కలే తొక్కలే పాలబా. కావాలంటే 10 రూపాయలు తీసుకో. ఇచ్చు రూపాయికి సచ్చు రూపాయికి మధ్యలో పుట్టిన 10 రూపాయనా? 10 రూపాయలకి ఎన్నో వస్తాయా? ఏంటే అలకలేంటే ఆర్డర్లు వేసింది కాక? అబ్బో ఇటీ ఈ వెళ్తాంలే. ఎలా ఈ ముసల్దాన్ ఒక్కల కోసం తిరిగి తిరిగి నా చెప్పులు ఎరిగిపోయినట్టు. నేనండి నిన్నే ఏట్రా చూసి చూడకుండా వెళ్ళిపోతున్నావు. ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఉన్నారా? పెద్ద మనిషి, దండం పెట్టాలని తెలియదంటరా. అదేంటి మన ప్రెసిడెంట్ గారు పెద్ద మనిషి అయ్యారా? చాలా ఎక్కువ మాట్లాడుతుండవురా. ఒంట్లో రక్తం ఉంటే సరిపోదురా, కొంచెం భయం భక్తి ఉండాలే. ఎవరికి ఆయనకా? 50 ఏండ్ల చరిత్రరా మాదే. మీ తాత ముత్తాతలు కూడా మా ముందు తలదించుకుని బతికారు. అందుకనే నేను కూడా తలదించుకున్నాను. ఊరు మొత్తం నన్ను దేవుడు అనుకుంటున్నారు, అది గుర్తెట్టుకో. ప్రసాదం పెట్టే వాళ్ళని పూజారు అంటారు కానీ దేవుడు అని ఎందుకు అంటారు ప్రెసిడెంట్ గారు? ఈ తొకిడి మాటలు మానుకో. ఎప్పుడుకైనా నువ్వు నా పంచం జారాల్సినోడివే. ఆ పంచి అయిపోతాను సరిగ్గా కట్టుకోరు పని పని. ప్రెసిడెంట్ గారు ఏది అంటున్నారా? నీ ఎగసికలు బాగా ఎక్కువైనీరా. నేనేమన్నానండి? పుసుకుని ఏమైనా తప్పు మాట్లాడినా? లేదా 5 లోడ్లు తొప్పేసి 4 లోడ్లు రాసిన పనికి మేలేదమన్నానా? తెలుసు లేక అడవి సంపద అడ్డంగా మేసేసి బొర్ర పెర్ర పెంచిన పందికొక్క అన్నానా? ఏదో గుండు గేద మొఖం వేసుకొని. ప్రెసిడెంట్ గారే కదా అన్నాను. ఈడు మనం పొగుడుతున్నాడా తిడుతున్నాడు రా? పొగుడుతున్నాడనే అనుకుందామయ్యా, బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటది. మరి నేను కరెక్డా ఇంకేం మాట్లాడుతాడేమో. నోరు లెగుస్తా ఉండాది. పంపించేసారా? పారిపోయాడు. అయినా మీ దెబ్బ ఎక్కడ అనుకుంటున్నాడు? దేవుడా, ఏమే తొందరగా కానివ్వండి, పొలం కాడికి పోవాలా. సరే అమ్మా, తొందరగా. బాలయ్య అప్పు తీర్చడానికి దాచిపెట్టానయ్యా. ఏమయ్యా ఆ డబ్బు తర్వాత చూసుకోవచ్చా? అవతల నా కోసం ప్రెసిడెంట్ గారు ఎదురు చూస్తున్నాడా? సచ్చినోడు వెనకాల తిరగకుండా పొలం పని చేస్తుంటే మనకి అసలు అప్పు చేసే కర్మ పట్టుండేది కాదు కదా. నన్నే ఉన్నాను, ప్రెసిడెంట్ నాకు దేవుడే. ఆయన ఒక మాట అన్నావు. కాగితాలు చెక్ చేయి. ఎక్కడికి రా? నల్ల చెరువు సార్. డాక్యుమెంట్స్ అయ్యి. ఏం లేవు సార్. సార్ ఏం లేవంటున్నాడు సార్. ఏంటి డాక్యుమెంట్స్ ఏవి? నాగేశ్వరరావు, దాని పరిస్థితి ఏంటి? ఇక్కడ ఏం లేవంటున్నారండి. ఏం తీసుకెళ్తున్నారు? తుమ్మ మొదలు సార్, ఇది ఉంచండి. డబ్బులు ఇస్తున్నావు ఏంట్రా? కొట్టవరా నన్ను? బండి పక్కది ఏంట్రా? తేండి. డబ్బులతో ఎవరు కొనేద్దాం అనుకుంటున్నారా? ఈడెక్కడే ఉన్నాడు. యారా నాగరాజు. నమస్తే ప్రెసిడెంట్ గారు. ఎట్టుండా? బానే ఉన్నానండి. కానీ మీ తమ్ముడు పత్తే బాగలేదురా. అని మరీ జల్లికట్లు ఎందులో వదిలేసారేవిరా? ఆడికి ఎవరితో ఎట్టా మాట్లాడాలి నేర్పించండి, లేకపోతే ఎవడికి కనపడకుండా పోతాడు. ఆడంతేనయ్యా, నేను చెప్తాను. అయినా నువ్వేందిరా ఎప్పుడు చూసినా అడవిలో డ్యూటీ అంట తిరుగుతుంటావు? అప్పుడప్పుడు ఊళ్ళో కనపడుతుండు, జనాభా లెక్కల్లో ఉంటావు. మంచిదయ్యా. సరే డ్యూటీ చేసుకో. నువ్వు భద్రా. ఏ తీరుగా నన్ను దయ చూపితవా ఎలావో సోత్తమ పవనా నా తరమా బాబా. కాపరా, నీ దేవుడికి నీ దిష్టే తగిలేటట్టుంది. నా దిష్టి ఎందుకు తగులుతుందమ్మా? నేను ఆయన భక్తుడిని కదా, నా దిష్టి తగలదమ్మా. సరేలే, ఇంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు లేవురా. మా అయ్యే కదా, కాస్త బోరింగ్ దాకా పోయి పట్టకరా అయ్యా. మన బోరింగ్ పంపు నుంచి వచ్చిన అన్ని బురద నీళ్ళమ్మా. చిన్నప్పటి నుంచి అయ్యే తాగేవమ్మా.
అవునమ్మా అవునమ్మా. అందుకే నేను సింపుల్గా ఉన్నానమ్మా. సర్లే పట్టు ఇల్లు. అలాగేనమ్మా. ఏంట్రోయ్ నీళ్ళ కోసం వచ్చావా? లేదా బోరింగ్ పంపులో పాలు వస్తుంటే తోడుకుందామని వచ్చాను. ఎటకారం ఎక్కువే. నీకు మాత్రం తక్కువ శంకరే. తెల్లగానే రామశిలకలా పచ్చర గట్టి పెట్టే. ఏ నవ్వుతున్నావా? అబ్బా ఏటి అటు ఇటు తిరిగేస్తున్నావు, డ్యాన్స్ లేస్తున్నాడే. మూడుతో పిసిక్ అన్నదే. ఇప్పుడు ఇంటికెళ్ళి బొంగరం తిప్పు. ఎలా తిప్పను? ఎలా ఉంది? ఏంటిదే? అదే మొన్న జాతరకెళ్ళావు కదా, అది ఎలా ఉందా అని అడుగుతున్నా. బాగుంది. చూస్తున్నావా? అదే బిందె నిండిపోయింది కదా, చూస్తున్నావా అని. చూస్తాను. ఇంకా చూసింది చాలు కానీ ఇంటికెళ్ళు. నేను ఎక్కడ ఉంటానులే, ఇంకెంత చూసాక ఇంటికి వెళ్తాను. రోజు రోజుకి దీని చేష్టలు ఎక్కువైపోతున్నాయి. నానా ఊర్లో అందరి ముందు నా పరువు తీస్తున్నావు కదే. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను, శంకర్ అంటే నాకు ఇష్టం, నేను శంకర్ని పెళ్లి చేసుకుంటాను. చూడు, ఈ ఇంట్లో నుంచి వాడి గ్లాసులు మంచినీళ్ళు కూడా ఇవ్వడం, అలాంటిది నిన్నిచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావే? నానా మీరు ఒప్పుకుంటే మీకు అల్లుడవుతాడు, మీరు ఒప్పుకోకపోతే నాకు మొగుడవుతాడు. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. పార్వతి మామయ్య అన్న పిలుపు. యాన్న సిట్టెక్కావు, ఊర్లో సిగ్నల్ లేదనా? ఒరే చింతకాయ, చచ్చిపోవడానికి ఎక్కినాను సచ్చినోడా. పోయమ్మో. ఏ పార్వతి దిగవే, లేకపోతే చంపేస్తాను. పిల్లే చచ్చిపోతానంటుంది, మళ్ళీ మీరెందుకు చంపేది? మా శంకర్ చాలా మంచోడు సార్. అరే ఒప్పుకోండి, పెళ్లి పోదిందాం. నోరు మూసుకోవా, నువ్వు దిగవే. శంకర్ తో నా పెళ్లికి ఒప్పుకునే వరకు నేను దిగను. పార్వతి దిగవే. దిగుతల్లి, పెళ్లి పోదిందాం. వచ్చాడు. ఏమైంది మామ? నీతో పెళ్లికి వాళ్ళు నానప్పుకోలేదని చెట్టెక్కి కూర్చుంది. ఏ పార్వతి కిందకి దిగో. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకునే వరకు నేను దిగను. ఏయ్, ఈ దరిద్రం అంతా నీ మూలనే వచ్చింది, ఏదో ఒకటి చెయ్యి. నిన్ను వస్తాను. పెళ్లి కావాలి నీకు? ఎలా దూరమై బొక్కలో ఆ నిశ్చయం తీసి అయ్యో లేకుండా పోయింది నీకు. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు సిట్లు ఎక్కడ నీకు. చెయ్యో. ఏ పార్వతి ఏంటి పని? చింతకాయ తింటున్నాను, కావాలా? కింద మీ అమ్మా నాయనలు ఏడుతుంటే చింతకాయలు తింటావా? దా దిగు. ఇప్పుడే ఇక్కడే వీళ్ళందరి ముందు తాళి కడతానంటే దిగుతాను. దా దిగు. క్షమించండి, ఇంకోసారి ఇలా జరగదు. జాగ్రత్త కాపాడుకోండి. ఒక్కసారి కాపాడడం కాదు సార్, జీవితాంతం కాపాడాలి.